న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, బిగించిన మీటర్లను వెంటనే విద్యుత్ శాఖ తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించేందుకు జీవో 22ను విడుదల చేసిందని గుర్తు చేశారు. మీటర్ల బిగింపు వ్యతిరేకించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నా సరే ఈ ప్రభుత్వం ఎందుకు నిలుపుదల చేయడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి వ్యవసాయానికి ఉచిత కరెంటుకు తిలోదకాలు ఇచ్చేదానికోసమే ఈ మీటర్లు తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర విద్యుత్ సవరణ బిల్లులో వ్యవసాయ పంపు సెట్ల మీటర్లకు సంబంధించిన అంశం ఉన్నది. భవిష్యత్తులో ఉచిత కరెంటు కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2022 కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుని రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 22 తక్షణమే రద్దు చేసి వ్యవసాయ పంపు సెట్కి మీటర్లు బిగించే ప్రక్రియని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లా ఈరోజు ఉచిత పంటల బీమాకు సంబంధించి ఈ గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగిస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. మరింతవరకు ఏ పంటలకి ఏ జిల్లాల్లో పంటల బీమా వర్తింపజేస్తారనే విషయం మీద ఇంతవరకు నోటిఫై చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ఆగస్టు నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వానికి పంటల బీమాకు సంబంధించిన వాటాను చెల్లించకపోతే ఈ ఖరీఫ్లో పంటల బీమా పథకం వర్తించే పరిస్థితి ఉండదు. మరి ఈ క్రాప్ ఆధారంగా పంటల బీమాను అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో పంటల బీమా పథకంపై ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అన్ని పంటలకి పంటల బీమా పథకాన్ని వర్తింపజేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము. అట్లాగే ఆయిల్ పామ్ కానీ, అలాగే ఇతర కోకో కానీ, ఇతర కొబ్బరి కానీ ఇట్లాంటి పంటలకి ఇవాళ కనీస ధర రాక రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ కొబ్బరి ధర బాగా పతనం అయిపోయింది. ఇవాళ కనీసం కొబ్బరికాయలు కోసేదానికి ఖర్చులు కూడా ఇవాళ రైతులకు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. కొబ్బరికి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆయిల్ పామ్ సంబంధించి కూడా రైతులు ఇవాళ కనీస ధర లేక ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో టన్ను ఆయిల్ పామ్ గెలలకి 23,000 రూపాయల ధర వస్తే ఇవాళ ధర 13,500కి పడిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆయిల్ పామ్ కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల చాలా నిర్లక్ష్యం కనపడతా ఉన్నది. కాబట్టి సాగునీటి ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించిన నిధులు కేటాయింపు జరగాలి. కొత్తగా నిర్మాణం చేయాల్సిన అంటే తాడిపూడి కానీ, చింతలపూడి కానీ ఇట్లాంటి ఎత్తుపోతల పథకాలని పూర్తి చేసి శివారు ప్రాంత భూములకి సాగునీరు ఇచ్చే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. అట్లాగే గ్రీన్ఫీల్డ్ హైవే రైతుల యొక్క సమస్యలు కూడా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఇవాళ జిల్లాలో భూసేకరణ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులకి 2013 భూసేకరణ చట్ట ప్రకారం న్యాయమైన పరిహారం ఇచ్చి ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు ఉండాలి. ఆ రకంగా ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. భాస్కరరావు, ద్వారకా తిరుమల మండలం సంబంధించి తాడిపూడి ఏదైతే ఎత్తుపత్ర పథకం ఉందో దాన్ని వెంటనే పూర్తి చేయాలని ఈ మధ్యకాలంలోనే రైతు సంఘంగా మేము కలవటం జరిగింది. కానీ దాని మీద చాలా కోర్టు కేసులు అవి ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏదేమైనా వెంటనే ఆ తాడిపూడి కాలువ పూర్తి చేయకపోతే వర్షాభావ పరిస్థితులు ఇలాగే ఉంటే ద్వారకా తిరుమలకు సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బోర్లు అనేవి చాలా నీటి మట్టం చాలా దిగువ స్థాయికి పడిపోతూ ఉన్నాయి. జరగబోయే కాలంలో ఈ తాడిపూడి కాలువను పూర్తి చేసి ఆ ప్రాంతంలో ఉన్న చెరువులకి నీళ్ళు అందించకపోతే ద్వారకా తిరుమల మండలంలో బోర్లు అనేవి పూర్తిగా రావటం అనేది జరగదు. జరగబోయే కాలంలో తాగునీటికి అలాగే
వ్యవసాయానికి కూడా చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాం. వెంటనే తాడిపూడి కాలువను పూర్తి చేయాలని తెలియజేస్తా ఉన్నాం.